హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ 5 అయిందండి. నేను అలారం 5కి పెట్టాను. మామూలుగా అయితే 4:45కి అట్లా లేస్తుంటానండి. బట్ కొంచెం లేట్గా లేద్దాంలే అని అలారం అయితే 5కి పెట్టాను. ఒక 5 మినిట్స్ చిన్నగా కూర్చుని అట్లయితే లేసి వచ్చేసానండి కిచెన్లోకి. అలారం మోగగానే వెంటనే రావాలంటే చాలా కష్టం అండి. నాకైతే ఒక 5-10 మినిట్స్ పడుతుందనమాట. చిన్నగా లేచి బయటకైతే వస్తాను. కొంచెం లేట్ అయినా సరే నైటే మొత్తం తన లంచ్ బాక్సెస్ అన్ని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేస్తానండి. రైస్ కూడా నైటే పడుకునే ముందు కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసి గిన్నె కూడా రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. అలానే గ్రైండర్ కూడా చక్కగా నీట్గా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. రాత్రి పడుకునే ముందు నేను పెసలు నానబెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. రోజు ఇలానే చేసేసుకుంటా అండి. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఇంకా స్విచ్చెస్ అన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుందండి. ఎట్లయినా కొంచెం మార్నింగ్ కొంచెం నిదానంగా చేస్తాం కదా, ఇంకా విసుగు లేకుండా ఉంటుందని చెప్పేసి చక్కగా నైట్ అన్నీ రెడీగా చేసుకుంటా అండి. ఈ పెసలకైతే నేను కొంచెం కూడా నేను రైస్ యాడ్ చేయనండి. ఓన్లీ పెసలు మాత్రమే నానబెట్టేసుకుంటా అండి. నేను ఎక్కువ వైట్ దోశ కంటే కూడా ఎక్కువ పెసర దోశలే వాడతానండి. పిల్లలకు కూడా అవే ఇష్టము. ఎక్కువగా నేను జొన్న దోశల కంటే కూడా ఎక్కువ పెసర దోశలే పోస్తానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలా అని వైట్ దోశ అయితే అవాయిడ్ చేయనండి. అప్పుడప్పుడు వైట్ దోశ కూడా పోస్తానన్నమాట. మ్యాక్సిమం 80% పెసరట్టు అలానే జొన్నట్టు అలాంటివి పోస్తుంటానండి. ఎక్కువ మనం ఓపెన్గా మాట్లాడుకుంటే పిల్లలకి వైట్ దోశ ఇష్టం ఉంటుందండి. బట్ నేనైతే అది చిన్నగా అవాయిడ్ చేస్తున్నాను అనమాట. దాని మీద ఇంట్రెస్ట్ తగ్గేటట్లుగా చేస్తాను అనమాట. ఎందుకంటే వైట్ దోశ కూడా అంత మంచిది కాదనమాట. చక్కగా పెసలైతే నానిపోయినాయి కదండి. ఇక పిండి అయితే వేసేసుకున్నాను. ఈ పిండి వేసుకునేటప్పుడు నేను సాల్ట్, కొంచెం అల్లము, కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటానండి. అలా వేస్తేనే మా పిల్లలు అయితే చట్నీ లేకపోయినా పెసరట్టు చక్కగా తినేస్తారు. అదేంటో నాకు అర్థం కాదండి. కొంచెం ఎప్పుడైనా అల్లం మిస్ చేశానంటే, పిండిలో అల్లం కానీ పచ్చిమిర్చి కానీ మిస్ చేశానంటే అంత ఇష్టంగా తినరు. ఇక పెసరపిండి అయితే అంటే మన గ్రైండర్లో పెసరట్టుకి పిండి అయితే రెడీ అవుతుందండి. ఇక గ్రైండర్ అయితే దానిపైన అది చేసుకుంటుంది కదా. సో నేనైతే ఇక హాట్ వాటర్ తాగుదామని వాటర్ అయితే పెట్టేసుకున్నానండి. వాటర్ కాగుతూ ఉన్నాయి. క్యారెట్ కర్రీ చేద్దామని చెప్పేసి క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాను అండి. క్యారెట్తో పాటు ఒక చిన్న బంగాళదుంప కూడా వేస్తాను. ఓన్లీ క్యారెట్ కూడా వాళ్ళు తినలేరండి. అందుకని ఒక బంగాళదుంప చిన్నది యాడ్ చేస్తే వాళ్ళకి టేస్ట్ కూడా బాగుంటుంది. బోర్ ఫీల్ అవ్వరు అనమాట. బోర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇంకా నా దగ్గర చిన్న కుక్కర్ ఉందండి. ఆ కుక్కర్లోనే కర్రీ చేసేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను అండి. ఫస్ట్ బంగాళదుంప వేసేసుకున్నాను. ఆనియన్ అయితే వేయలేదు. ఇంకా క్యారెట్ కూడా వేసి కొంచెం పాలు పోసేసుకుంటానండి. ఉప్పు పాలు కూడా పోసేసుకొని ఒక పచ్చిమిర్చి వేస్తాను, లేదంటే కొద్దిగా కారం వేస్తాను. ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక 2 విజిల్స్ రానిస్తే కూర అయితే రెడీ అయిపోతుందండి. తొందరగా కూడా అయిపోతుంది. యాక్చువల్గా ఈ వైట్ కుక్కర్ కూడా మంచిది కాదు. నేను ఇదే సైజులో ఒక స్టీల్ కుక్కర్ అయితే తీసుకోవాలండి. ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఈ హాలిడేస్లో ట్రై చేస్తానండి. ఈ షాపింగ్ చేయాలి. అంటే మార్నింగ్ కర్రీస్ తొందరగా అవ్వాలంటే మనకు కుక్కర్ ఉంటేనే మంచిది. ఇక స్టీల్ కుక్కర్ మంచిది కదండి. అందుకని నేనైతే చిన్న సైజ్ స్టీల్ కుక్కర్ తీసుకుంటాను అనమాట. మార్నింగ్ రైస్ వండాలన్నా, పిల్లలకి కర్రీస్ చేయాలన్నా, ఏదన్నా అంటే పొంగల్ చేయాలన్నా కూడా తొందరగా అయిపోతుందన్నమాట. ఇక నిదానంగా చూసుకొని ఏ కంపెనీ బాగుందో అదైతే కనుక్కొని చిన్న స్టీల్ కుక్కర్ అయితే తీసుకుంటానండి. ఇదిగోని పాలు అయితే యాడ్ చేస్తున్నాను. మీకేమన్నా ఏదైనా కంపెనీ రైస్ కుక్కర్ ఏదన్నా ఐడియా ఉంటే చిన్న కమెంట్ అయితే చేయండి. 4:45కి 5కి ఎందుకు లేస్తానంటే చిన్న బాబు కదండి, వాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు. లేచాడంటే పని చేసుకునేవాడు. అందుకని చెప్పేసి నాకు భయం అనమాట. అందుకని ఒక అడుగు ముందుగా లేచేసి బాక్స్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. అప్పుడు ఏంటంటే లేచినా నాకు భయం ఉండదన్నమాట. ఇంక ఇప్పుడైతే సహస్రాకి పాలైతే కలుపుతున్నానండి. తనైతే చదువుకుంటుంది. 5:30కి లేచింది. విడిగా అయితే లేవరనమాట. తను ముందు రోజే రివిజన్ అయితే కంప్లీట్ చేయలేదండి. ఇంకా చదువుకోవాల్సి ఉంది. దట్టు హిందీ ఎగ్జామ్. వీళ్ళకి ఏంటో హిందీ ఫీవర్ బాగుందండి. ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయినా కూడా కొంచెం భయం ఉంటుంది కదా. సో చదువుకోవడానికైతే 5:30కి లేచి వచ్చి చదువుకుంటుంది. సో తనకైతే పాలు కలిపేసాను. నాకైతే లెమన్ వాటర్ కలుపుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇక 5:45 అయితే అయిపోయింది. ఇక తనకైతే పాలు ఇచ్చేసానండి. వంట కూడా మ్యాక్సిమం అయిపోయింది. ఇక నేను తన మధ్యలో అడుగుతూ ఉందనమాట మీనింగ్స్ అదేంటి ఇదేంటని. నేను మ్యాక్సిమం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నా అండి.
లాంగ్వేజెస్ చదవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. నేను పెసరట్లోకి అల్లం చట్నీ అయితే రెడీ చేస్తున్నాను అండి. ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చి శనగపప్పు అంటాం కదా, అవి అయితే వేసుకుంటున్నానండి. అవి కొంచెం వేయించేసుకుంటాను. అవి వేయించుకుని వాటితో పాటు లాస్ట్లో కొంచెం మినపగుండ్లు ఉంటాయి కదా, అవి కూడా కొద్దిగా వేసుకుంటాను అండి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మినిమం చేత్తోనే అలా వేసేసుకుంటున్నాను. నేనైతే పెసరట్టు చేస్తే కంపల్సరీ అల్లం చట్నీ చేస్తా అండి. లేకుంటే అయితే అసలు నేను పెసరట్టే స్టార్ట్ చేయననమాట. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అల్లం చట్నీ అండి. ఇవైతే వేగిపోయాయి. ఇవైతే పక్కన ఒక గిన్నెలో తీసేసుకొని అలానే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా లైట్గా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. కొంతమంది అయితే ఇవి కూడా వేయరు, అంటే డిఫరెంట్ టైప్స్లో చేస్తాము. నేను కూడా 2-3 రకాలుగా చేస్తానండి. ఇదైతే ఎక్కువగా చేస్తాను. ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక 1 వీక్ అయితే స్టోర్ ఉంటుందన్నమాట. అందుకని ఈ చట్నీ ఎక్కువ చేస్తాను నేను ఎండుమిరపకాయలతో. అవైతే వేగిపోయాయండి. అంటే మనం ముందు వేసుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర వేగిపోయాయి. తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం ఎండుమిరపకాయలు కూడా, మనం ఎంత కారం తినగలమో అంత కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటా అండి. చక్కగా ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పప్పులు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం రాక్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుని మెత్తగా తిప్పేసుకుంటాను. ఈ లోపల నేను వేడి నీళ్ళలో కొంచెం చింతపండు కూడా నానేసుకొని మిక్సీలో మెత్తగా వేసేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వేసేసుకుంటున్నాను. సరిపడా చింతపండు కూడా వేసుకుంటానండి. కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం కొంచెమే వేసేసుకోండి. 1-2 సార్లు చేయగా మీకే అలవాటు అయిపోతుంది ఎంత చింతపండు వేసుకోవాలి ఏంటి అనేది. కొంచెం బెల్లం వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత చిన్న బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, అలానే మినప్పప్పు ఇవన్నీ కలిపి తాలింపు రెడీగా చేసుకున్నాను అండి. ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే పెసరట్టు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ దోశ కంపల్సరీ నేను ఆనియన్తో శుభ్రం చేస్తానండి. ఎందుకంటే డౌట్ మళ్ళీ దోశలు వస్తాయో రావు అని. మార్నింగ్ అసలు ఏ టైం ఉండదు. అందుకని చెప్పేసి ఫస్ట్ కంపల్సరీ 1-2 దోశలు అయితే ఫస్ట్ ఆనియన్తో నీట్గా క్లీన్ చేసేసుకొని దోశ అయితే పోసేసుకుంటున్నాను. ఈ దోశలోకి అయితే ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి. ఒకవైపు కాల్చుకొని రెండో వైపు జస్ట్ 1 మినిట్ కాల్చిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత నెయ్యి వేయండి దీని మీద. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బలం అనమాట. పెసరట్టు నెయ్యి, అంటే నేతితో వేసిన పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. అలానే బలం కూడా. డైట్ చేసే వాళ్ళైతే మీ ఇష్టం అండి, అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేసుకోండి, లేదంటే కొబ్బరి నూనె కూడా వేసేసుకోవచ్చు. బట్ పెసరట్టు అయితే మంచి పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ డైట్ చేసే వాళ్ళకండి. తనకి బాక్స్లోకి పెట్టాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఒక ప్లేట్లో వేసేసుకుంటాను. ఆరిన తర్వాత బాక్స్లో పెడతానండి. మీడియం సైజులో అయితే ఒకటి పెద్ద దోశ పోస్తాను, ఒకటి చిన్న దోశ పోసి ఇచ్చేస్తానమాట. షుగర్ ఉన్న వాళ్ళు కానీ డైట్ చేసేవాళ్ళు కానీ ఎటువంటి భయం లేకుండా చక్కగా ఈ పెసరట్టు అయితే తినొచ్చండి. కాకపోతే మీరు అల్లం చట్నీలో కొంచెం బెల్లం తక్కువ వేసుకొని చేసేసుకోవచ్చు. ఇంకా రైస్ అయితే, అన్నం అయితే ఉడికిపోయిందండి. కూర కూడా చక్కగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా అన్నం అయితే నేను స్పూన్తో అంటే కలుపుతానండి. ఎందుకంటే వీళ్ళకి కూర పెట్టిస్తే, సపరేట్గా పెట్టిస్తుంటే అట్లా కూడా నేను ట్రై చేశానండి. సపరేట్గా కూర పెట్టించి అలా కలుపుకొని తినమ్మా అంటే కూర తీసుకొని వస్తుంది వెనక్కి సగం కూర. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకులే అని చెప్పేసి నేనైతే చక్కగా స్పూన్తో కలిపేసి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా అప్పుడు ఇంటికి తీసుకురావడానికి ఛాన్స్ ఉండదు కదా. చక్కగా కలిపేసి కూర ఎక్కువ పెడతాను. అన్నం కొంచెం తక్కువ పెట్టేసి కూర ఎక్కువ పెట్టేస్తాను. కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను. నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. తినేటప్పటికి టేస్ట్ కూడా చాలా అలానే ఉంటుంది. టేస్ట్ అనేది మారదనమాట, చాలా బాగుంటుంది. నెయ్యి అయితే కంపల్సరీ వేస్తానండి. దానికి బాక్స్లో అయితే రెడీ చేసేసాను. ఇంకా బాక్స్లో అయితే లంచ్ బ్యాగ్లో పెట్టేశానండి. అలానే తన షర్ట్ కూడా ఐరన్ చేసి పెట్టేశాను. ఎక్కువ ముందు రోజు చేసేసి పెట్టేసుకుంటా అండి. ఒక్కొక్కసారి కుదరక అప్పటికప్పుడు చేసిస్తూ ఉంటానన్నమాట. ఇక సహస్ర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వ్యాన్ కూడా వచ్చేసింది, స్కూల్ వ్యాన్ కూడా వచ్చేసింది. రోజు ఇదొక డ్యూటీ అండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు తను అయితే చెవలి సరి చేస్తున్నాను అనమాట. సరి చేసి కంపల్సరీ పంపిస్తాను. గోల్డీ పెడదామంటే స్కూల్లో పెట్టనివ్వరు. గోల్డీ మనకి భయమేనండి, ఇప్పుడు రోజులు బాగాలేదు కదా, గోల్డీ పెట్టట్లేదు. కొన్ని వెండి రింగ్స్ పెడదామంటే తనకేమో వెండి రింగ్స్ సెట్ అవ్వు. వెండియే నేను చిన్న చిన్న చెవలి తీసుకున్నానండి. బట్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం అవి లూజ్ అవుతూ ఉంటాయి అనమాట. రోజు మ్యాక్సిమం సెట్ చేసి పంపిస్తుంటాను అండి. రోజు నేను వెళ్తాను కిందకు వదిలిపెట్టడానికి. ఇంక వాళ్ళైతే వాళ్ళ డాడీ వెళ్ళారు, అందుకని నేను వెళ్ళలేదండి. బయట పాలు వచ్చేసాయి, బాస్కెట్ పెడతాము, బ్యాగ్ ఉంటుంది. ఇక పాలు అయితే తీసుకొని వస్తున్నాము. కంట్రీ డిలైట్ మిల్క్ అనమాట, అది తీసుకొని వచ్చాను.
ఆగండి ఆగండో ఈ మా ఇల్లు చూసి భయపడద్దు. వీళ్ళు నైట్ పడుకునేటప్పటికి చూడండి ఇల్లు ఎలా అయిపోతుందో. ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా క్లీన్ చేస్తాను. ఇంకా వాళ్ళిద్దరు లేవలేదు. సహస్ర వెళ్ళిపోయింది. ఇంక నాకు ప్రస్తుతానికైతే ఏం పని లేదు కదా! ఇంకైతే ఇక బట్టలు మడత పెట్టడం అవన్నీ స్టార్ట్ చేశాను. ఎంత క్లీన్ చేసినా అంతమంది మీద ఆగం అయితూనే ఉందండి. మా వాడి బర్త్డే అండి. 7:30కి మార్నింగ్ పుట్టాడనమాట. నేను ఇంకా టైం చూసుకుంటూ ఉన్నాను. మాటికి టైం చూసుకుంటూ ఉన్నాను. వాడిని 7:30కి విష్ చేద్దామని వాడైతే లేచాడనమాట. ఇక వాడిని విష్ చేస్తుంటే వాడు చూడండి ఎంత హ్యాపీగా అరుస్తున్నాడో. ఇంకా పనులన్నీ అయిపోయాయి. ఇంక మా వారు కూడా ఉన్నారు కదా! సూపర్ మార్కెట్‌కి వచ్చానండి. ఇంక ఈయన ఉంటేనే వస్తాననమాట. వెజిటబుల్స్ అవన్నీ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా అని చెప్పేసి ఇద్దరం వచ్చేసాము. బెండకాయలు ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. బెండకాయలు ఆఫర్ పెట్టాడండి కేజీ 22 అని. అవైతే తీసేసుకున్నాను. ఇక టమోటా పచ్చడి పెడదామని చెప్పేసి టమోటాలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. అవైతే ఒక 3 కేజీలు తీసుకున్నాము. ఎక్కువగా ఆఫర్‌లో ఏముంటాయో అలా చూసుకొని తీసుకుంటా అండి వెజిటబుల్స్. లెమన్స్, అవకాడో ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. సీతాఫలం అయితే బాగుంది కానీ కేజీ చాలా ఎక్కువ పెట్టాడు. 150 పెట్టాడు. తగ్గినప్పుడు తీసుకోవచ్చని తీసుకోలేదు. ఇది చూడండి చిన్న వీటిని ఏమంటారు ఆరెంజెస్ భలే ఉన్నాయి కదా! ఇవి 250 పెట్టాడనమాట. అవి కూడా తీసుకోలేదు. కివీ తీసుకున్నాను. నేను రెగ్యులర్‌గా వాటర్ మిలన్ అయితే తీసుకుంటానండి. కంపల్సరీ ఇంట్లో వాటర్ మిలన్ స్టాక్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు చూపిస్తున్నా అండి. చిన్న చిన్న ఆరెంజెస్ అనమాట. నా చేతిలో ఒక 3 ఆరెంజెస్ అయితే పట్టాయి. అంత చిన్న చిన్న ఆరెంజెస్ చూడడానికి కొంచెం మీకు ఫోన్‌లో పెద్దవి కనిపిస్తున్నాయేమో చిన్న చిన్న ఆరెంజెస్ అండి. అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. మళ్ళీ రేట్ తగ్గినప్పుడు తీసుకోవచ్చులే అని తీసుకోలేదనమాట. వాటర్ మిలన్ తీసుకున్నాను. ఇంకా దివాళీ వస్తుంది కదండీ! కలెక్షన్స్ పెట్టేశారు. దియాస్ ఎంత వెరైటీస్ ఉన్నాయో కొందాం అనిపించింది కానీ మేమైతే చేసుకోకూడదు ఈ ఇయర్ కూడా. 1 ఇయర్ చేసుకోలేదు. ఇప్పుడు చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ ఇయర్ కూడా చేసుకోకూడదండి. ఏంటనేది నేను చెప్తాను ఆ తర్వాత. మరమరాలండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. బాజ్రా, సజ్జ మరమరాలు, జొన్నల మరమరాలు, రాగి మరమరాలు ఇవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను. మనము ఎన్ని ఫ్రూట్స్ తింటున్నా అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా కొంచెం సాల్టీగా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయండి. స్నాక్స్‌లా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా స్నాక్స్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ పూల్ మకానా అండి కేజీ 1155 ఉంది. నేనైతే తీసుకోలేదు. జస్ట్ చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ గ్రాసరీ సెక్షన్ అండి. ఇవన్నీ అయిపోయి బిల్లింగ్ వేయించుకోవడానికి అయితే కౌంటర్ దగ్గరికి వచ్చాము. నా పని అయిపోయింది. నేనైతే సైలెంట్‌గా కూర్చున్నాను. మా వారైతే వేయిస్తున్నారు బిల్లింగు. ఇక పైనైతే మాకు వెస్ట్ సైడ్ అని ఉంటుంది. బట్టలు కూడా చాలా బాగుంటాయి. బట్ కాస్ట్